హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోజ్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మీకు ఒక మంచి రైస్ చూపిస్తాను. చాలా బాగుంటుంది. అది ఈరోజు ఎలా చేయాలనో నేను చూపిస్తాను. ఇది బాంబేలో చాలా ఫేమస్ అండి. తవ్వా పులావ్ అంటారు దీన్ని. చాలా అంటే చాలా ఫేమస్ ఇది. అసలు ఇష్టపడని వాళ్ళు అనేది ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఎప్పుడైనా అంటే రైసులు చాలా రకాలు చేస్తారు కదా, పులిహోర, బిర్యానీ, అలా పొంగలి, ఎన్నో రకాలు చేస్తారు కదా. అందులో ఇది ఒకటి, పులావ్లో ఇది ఒక పులావ్ అనమాట. ఎన్నెన్నో రకాల పులిహోరలు చేస్తారు, ఎన్నెన్నో రకాల పులావులు చేస్తారు, బిర్యానీలు చేస్తారు, రకరకాలు చేస్తారు కదా. ఇది కూడా ఒక రకం పులావ్, తవ్వ పులావ్. తవ్వ అంటే పేనం మీద పెట్టి చేస్తారనమాట. పెద్ద పెద్ద పేనాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ పేనం మీదనే మొత్తం రెసిపీ అంతా చేస్తారు. మన దగ్గర అంత పెద్ద ఇంట్లో కదా మనం చేసుకునేది, అంత పెద్ద పేనాలు లేవు. కాబట్టి ఇలా వెడల్పుగా ఉన్నది తీసుకోండి మీరు. నా దగ్గర అంత పెద్దగా లేదండి పేనము. మామూలుగా చపాతీలు చేసుకునేదే ఉంది. దాని మీద మనకు చేయడం చాలా కష్టము. అందుకనే నేను ఇలాంటి గిన్నె తీసుకున్నాను, వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నాను. దీంట్లో మనం ఫస్ట్గా ఒక స్పూను ఇది వెన్న వేసుకోవాలండి, బటర్. తర్వాత దీంట్లోనే కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి. నేను ఇద్దరికి ముగ్గురికి సరిపోని చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. ఇది వెన్న కంపల్సరీ అండి. దీనికి ఆయిల్ కొంచెం వేసుకున్నా వెన్న మటుకు ఉండాలి. వెన్నతోటి మంచి ఫ్లేవరు. దీనికి ఒకటి చట్నీ అంటే ఒక కారం తయారు చేయాలండి. అది ఏంటంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు ఒక 7-8 తీసుకున్నాను. చూడండి, కనబడుతుంది కదా. 7-8 తీసుకొని వీటిని నీళ్ళల్లో ఒక 1 అవర్ నానబెట్టిన తర్వాత వీటిని బాయిల్ చేసి మెత్తగా అవుతాయి. ఇది మనం పేస్ట్ చేసుకోవాలి. నేను పేస్ట్ చేసేప్పుడు చూపిస్తాను. ఇంకా వేడిగా ఉంది, ఇది చల్లగా కావాలి. దీన్ని పక్కన పెట్టిస్తా. ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టాను. ఇది మీరు కూడా ఒక 1 అవర్ నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించండి. వీటిని ఉడికిచ్చేసి కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు పారబోయకండి, మనకు అవసరం. దీన్ని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం తాలింపు చూసుకుందాం. తాలింపులో వెన్న వేసా, నూనె వేసాను. తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అది వేగుతుంది. ఇంకా వెన్న కరగలేదు, నో ప్రాబ్లం, వేసినా వేగుతుంది. నేను కొంచెం చిన్నగా పెట్టాను స్టవ్, అందుకనే వెన్న తొందరగా కరగలేదు. ఇప్పుడు అవుతుందండి, చిటపటాంట మీద. దీంట్లో మనం అన్ని కాయగూరలు వేసుకోవాలండి, వెజిటేబుల్స్. ఫస్ట్గా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఒక 3 తీసుకున్నా నేను. 3 తీసుకొని ఈ విధంగా కట్ చేశాను, క్యూబ్స్ లాగా కట్ చేశాను. ఇవి వేసుకుందాం. ఇవి వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ తర్వాత మనం ఉల్లిపాయలు కూడా, ఒక ఉల్లిపాయ తీసుకోండి. ఒక ఉల్లిపాయను కూడా ఇలా క్యూబ్స్ లాగా చేసుకోండి. పొట్టు తీసి కడిగేసి ఇలా క్యూబ్ లాగా కట్ చేసేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ చేయడం. ముందే మనము రైస్ నానబెట్టుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకొని, మామూలుగా జనరల్గా మనం అన్నం ఎలా వండుకుంటాం అట్లా వండేసుకోండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తోటి చేస్తే పులావ్ బాగుంటుంది కదా, అందుకనే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే తీసుకోండి, లేదంటే జనరల్గా రోజు వాడే రైస్ అయినా తీసుకోండి. ఆ రైస్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకొని అప్పుడు మామూలుగా అన్నం ఎలా వండుకుంటాం మనం అలా వండేసుకోండి. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు పోసి అన్నం ఉడికిచ్చి రెడీగా పెట్టుకున్నాను. అది చల్లగా కూడా అయిందండి. మీరు కూడా చల్లగానే చేసుకోండి. చేసుకున్నాక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అంటే చల్లగంటే ఓపెన్గా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 అవర్స్ ముందే అన్నం వండి పెట్టుకున్నారనుకోండి, ఆ వేడి అంతా పోతుంది కదా, నార్మల్గా అవుతుంది. అప్పుడు మళ్ళీ దీంట్లో వేసి వేపుకుంటాం కాబట్టి అది చల్లగా కావాలన్నమాట. డైరెక్ట్గా మనం వండగానే తీసి దీంట్లో వేస్తే ఆల్రెడీ అది వేడిగా ఉంటుంది కదా, మళ్ళీ దీంట్లో మనం కలుపుతూ చేస్తుంటే అన్నం అంతా ఇరిగిపోయి, ఆ మెతుకులు ఇరిగిపోయి ముద్ద అవుతుంది అనమాట. అదే మనం కొంచెం చల్లగా చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకున్నా చేసినా
విరగదు. అందుకనే ముందే మనం అన్నం వండుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను అలా చేసి పెట్టాను. ఇప్పుడు ఇవి కూడా రంగు కొంచెం మారినాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి వేద్దాం. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మనం వేపుకుందాం. 2 నిమిషాలు అవుతుంది వేగడానికి. అల్లం వెల్లుల్లి వేగిందండి. ఇప్పుడు మనం ఒక క్యారెట్ నేను పొట్టు తీసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. నేను ఇద్దరికి సరిపోనన్నాను కదా, అందుకే నేను ఒక క్యారెట్ తీసుకున్నాను. మీరు ఎక్కువ చేసుకుంటే కూరగాయ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొద్దిసేపు వేపుదాం. చాలా కలర్ఫుల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత బఠానీలు అండి. బఠానీలు నేను ఎండినవి తీసుకున్నాను. మామూలుగా కిరాణా షాపులలో ఉంటాయి కదా, అవి తెచ్చి నేను రాత్రిపూట నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఉడికిచ్చా వీటిని. ఇప్పుడు మనం ఇది ఓన్లీ ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఉడకడానికి సరిపోదు టైం. అందుకని ముందే నేను వీటిని ఉడికిచ్చానమాట. చూడండి ఉడికిపోయినాయి. ఇలా ఉండాలి. అవి ఇప్పుడు బఠానీలు నానబెట్టి రాత్రంతా పొద్దున ఉడికిచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా వేసుకుందాం ఇందులో. 1 ఆలు తీసుకున్నాండి నేను. 1 ఆలుగడ్డను కూడా నేను ఉడికిచ్చేసి పొట్టు తీసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇది కూడా మనం పక్కన పెట్టేద్దాం, తర్వాత వేద్దాం దీన్ని. ఇప్పుడు బఠానీలు వేసా, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ వేసాను. ఇవన్నీ మంచిగా వేగాలండి. ఒక 2-3 మినిట్స్ అన్నా వేగాలి. తర్వాత వేరే కూరగాయలు వేసుకుందాం. ఇది వేగుతుంటుందండి. ఈ లోపల నేను మసాలా తయారు చేస్తాను. ఇప్పుడు నేను ఉడికించుకున్న ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లో వేస్తా. ఒక 10 దాకున్నాయండి. ఒకవేళ కారం మిగిలిన మనము వేరే కూరలనే వేసుకోవచ్చు. జార్లో వేసాను. వెల్లుల్లి అండి. వెల్లుల్లి పొట్టు తీసుకున్నాను. ఒక చిన్న గడ్డలు 3 తీసుకున్నాను. వెల్లుల్లి పొట్టు తీసుకొని అవి కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేయాలి. వేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇది ఒకసారి కలుపుదాం. నేను మీడియంగా పెట్టుకున్నాండి స్టవ్, మాడిపోవద్దని. మంచిగా వేగాలనేసి, నెమ్మదిగా వేగుతాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నాను. వేసి దీన్ని మంచిగా పేస్ట్ చేస్తా అండి. పేస్ట్ చేయడానికి మనకు ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు దీన్ని కూడా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తని పేస్ట్ చేసుకుందాం. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. వెల్లుల్లి వేసాం కదా, జీలకర్ర వేసాము. దీనివల్ల మంచి మనకు అరోమా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇలా నూరుకుంటే, అంటే మిక్సీ పట్టుకుంటే ముద్ద అవుతుంది కదా, కలర్ కూడా మంచి రెడ్ కలర్ వస్తుందండి. నేను చూపిస్తా. నేను మిక్సీ పట్టుకొస్తాను. ఈ లోపల ఇది కూడా మనకి వేగుతుంటుంది. మిక్సీ పట్టానండి. చూడండి ఇలా పేస్ట్ అయింది. ఎంత మంచి ఫ్లేవర్ ఉందండి, చాలా బాగుంది. వెల్లుల్లి, జీలకర్ర అవన్నీ వాసన భలేగా ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనది ఇది వేగుతుంది కదా, ఇంకా మనం దీంట్లోకి క్యాప్సికం వేసుకోవాలి. క్యాప్సికం 1 తీసుకున్నా నేను. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. అన్ని క్యూబ్స్ లాగా చేసుకోండి. తర్వాత దీంట్లోనే టమాటా వేసుకుందామండి. నేను 2 టమాటాలు ఇలా కట్ చేశాను. టమాటాలు కూడా వేసేయండి. ఆలు మనం ఆల్రెడీ ఉడికిచ్చాం కదా, అందుకనే దీంట్లో అంత వేగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు అది కలుపుకుందాం. ఇది మంచిగా వేగాలండి. టమాటాలు ఇవన్నీ కూడా మనకు పచ్చివాసన పోవాలి, కొంచెం ఇట్లా మెత్తగా అవ్వాలన్నమాట. ఇది బండ్ల మీద చేసేది మరీ ఓవర్ కుక్ అవ్వవు. కూరగాయలు ఏమైనా కొంచెం కసకస ఉంటాయండి. ఉడుకుతాయి, లైట్గా కొంచెం గట్టిగా ఉంటాయి. మనం తింటుంటప్పుడు అవి పంట కిందకి వచ్చి మంచి టేస్ట్ ఉంటాయి. అలానే చేస్తారు వాళ్ళు. ఇంకా దీన్ని ఇలానే కొంచెం ఉడికిద్దామండి. దీంట్లో కొంచెం పసుపు వేస్తాను నేను.
1 టీ స్పూన్ పసుపు వేసా. ఒకసారి కలుపుదాం. దీంట్లో నేను సాల్ట్ వేస్తాను. ఇప్పుడు సాల్ట్ వేస్తే ఇవన్నీ కూడా కొంచెం మెత్తబడతాయి కదా. మనం అన్నం వేసుకున్నాక కూడా మళ్ళీ సాల్ట్ పడుతుంది. నేను ఈ మిరపకాయ రుబ్బేటప్పుడు కూడా నేను కొంచెం సాల్ట్ వేసా. మీరు అన్ని మనసులో పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు మనకు సాల్ట్ పడుతుంది, ఎంత పడుతుంది అని చూసుకొని నేను కొంచెం వేసాను. దీంట్లో చూసుకొని మీరు కారాలు ఉప్పులు మీరు మీ టేస్ట్ తగ్గట్టు చేసుకోండి. ఒక 2 మినిట్స్ దీన్ని వదిలేద్దామండి. ఇవన్నీ కొంచెం మెత్తగా అవ్వాలి. ఇది మంచిగా వేగినాయండి. నూనెలో మనం బట్టరు నూనె వేసాం కదా, మంచిగా వేగినాయి. ఇది ఇంకో కొంచెం ఇప్పుడు క్యారెట్లు అవి కొంచెం ఉడకాలి. మనకు బటరు అదేంటారు బఠానీలు అయితే ఉడికాయి, కానీ ఈ క్యారెట్ అవి ఇంకో కొంచెం ఉడకాలండి. ఇందాక మనము నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా, నేను మిక్సీ జార్ కడిగింది కూడా ఇందులోనే పోసాను. ఉడికిచ్చినప్పుడు కొన్ని నీళ్ళు ఉండేను, అవి మిరపకాయలు ఉడికిన నీళ్ళండి ఇవి. దీంట్లో వేసేసి ఒక 2 మినిట్స్ మనం మూత పెడదామండి. ఈ లోపల అవి మంచిగా మగ్గిపోతాయి. దీంట్లో మీరు ఎలాంటి కూరగాయలైనా వేసుకోవచ్చు. క్యాబేజ్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, అట్లా ఏవైనా వేసుకోవచ్చు అండి. వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ నేను దీన్ని మూత పెడతాను. ఉడుకుతుందండి. చూడండి, మనం ఇందాక కారం నీళ్ళు పోసాం కదా, ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ మిక్సీ చేసుకున్న కారము, వెల్లుల్లి, జీలకర్ర వేసాం కదా, అది 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి మీ కారం ఎంత తినగలుగుతారు, మిరపకాయలు ఎంత ఘాటున్నాయి దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను 1.5 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను. రైస్ బట్టి వేసుకోండి మీరు ఎంత రైస్ చేస్తున్నారు అని. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. కలిపేసి కొన్ని నీళ్ళు పోసి ఇది ఉడికించాలండి. మనకు కారం కూడా ఉడుకుతుంది అనమాట. అసలు ఏముంటుందండి, అసలు ఆ ఫ్లేవర్ చూడండి ఎంత సూపర్గా వస్తుంది. అరోమా, జీలకర్ర, వెల్లుల్లి ఫ్లేవర్ సూపర్ ఉంటుంది కదా. నాకైతే బాగా ఇష్టం అండి. అది ఆరోగ్యానికి మంచిది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని నీళ్ళు పోసి ఇవి ఉడికిద్దాం. చిన్న గ్లాస్ వేసాను నేను. వేసి ఒక 2 మినిట్స్ నేను దీన్ని మూత పెడతాను. ఒక్కసారి చూసుకోండి మీరు, కారము సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా. కొంచెం సాల్ట్ పడుతుందండి. అన్నం కూడా వేస్తాం కదా, అన్నానికి సరిపోని వేసుకోవాలంటే చూడండి ఇంకా 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు రుచిని బట్టి వేసుకోండి. బాగా స్పైసీ తింటే ఇంకో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇంకో కొంచెం వేస్తాను కారం. ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. తర్వాత దీంట్లో మనం ఆలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఇది కూడా వేసుకున్నాం అనుకో, అది కూడా ఉడికిపోయి ఈ ఆలుకి ఈ మసాలా అంతా మనకి పట్టుద్ది అనమాట. ఆల్రెడీ మనం ఆలు ఉడకబెట్టాము. ఇప్పుడు నేను మీడియంగా పెట్టుకున్నాను. సిమ్లో అయినా పెట్టుకోండి మీరు. ఈ మసాలా అంతా వీటికి పట్టేట్టుగా సిమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెడదామండి. చూద్దామండి, ఉడుకుతుంది. అయిపోయిందండి, ఇది మంచిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసేసి కూడా కలిపేసుకొని, నేను ఆల్రెడీ అన్నము ఉడికేసి పెట్టుకున్నాను అన్నాను కదా, అది చల్లగా అయిపోయింది. దీంట్లోనే ఇప్పుడు మనము పావుబాజీ మసాలా కంపల్సరీ అండి. పావుబాజీ మసాలా వేయాలి దీంట్లో. 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఒక టీ స్పూన్ వేస్తున్నా నేను. మంచి కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం వండుకున్న రైస్ ఉంది కదా, చూడండి వండుకున్న రైస్ ఇలా పొడి పొడిగా చేశాను నేను. చల్లగైంది కదా, ఇప్పదీశాను. ఇప్పదీసిన తర్వాత దీన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచి కలపాలండి. ఈజీగా 3 తినొచ్చండి ఇది.
ఎందుకంటే కూరగాయలు కూడా కలిసాయి కాబట్టి ముగ్గురు ఈజీగా తినొచ్చు. ఇంకా కూడా రైస్ పడుతుంది, కానీ నేను కూరగాయలు ఎక్కువ ఉంటే మాకు బాగా ఇష్టం అనమాట. ఇంకో గ్లాస్ అయినా ఈ కర్రీలోకి మనకి సరిపోతుంది రైస్. కాకపోతే మేము కూరగాయలు ఎక్కువ ఇష్టపడతాం, అందుకని నేను 2 గ్లాసులే వేసాను. ఇదంతా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలండి. చూసారు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అసలు చెప్పలేమండి. అసలు లుక్ కూడా భలేగా ఉంది. ఇది అన్నమంతా కూడా మనకి విడిపోతుంది ఇది కలుపుతుంటే. ఎక్కడైనా గడ్డల్లాగా ఉన్నా కానీ అది విడిపోతుంది అనమాట. బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, 1/2 అవర్ నేను నానబెట్టాను కాబట్టి చూడండి ఎంత బాగా పొడుగు అవుతాయి. ఎప్పుడైనా ఏ బియ్యమైనా మీరు చూడండి నానబెట్టుకొని వండుకోండి, సాఫ్ట్గా వస్తాయి. అన్నం మంచి సాఫ్ట్గా ఉంటుంది, పొడుగ్గా అవుతాయి. అప్పటికప్పుడు వండిన దానికి నానబెట్టి వండిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇంకా కొంచెం నేను బటర్ వేస్తానండి. దీనికి బటర్ ఎక్కువ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. చూసారా, దీనికి ఇంకా వేరే సరిపోయినాయండి. ఇంకా కూరగాయలు కూడా ఎక్కువ ఏం లేవు, ఇలానే ఉండాలి రైస్ అంటే. ఇంకా అన్నం వేస్తే కూడా మనకి తక్కువనే అవుతాయి కూరగాయలు. చూసారా అన్నీ మంచిగా కనబడుతున్నాయి కదా మనకి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఇంకా కూర అవసరమే ఉండదు మనకి. పెరుగు రాయితో పెట్టుకొని పెరుగు రాయిత చేసుకొని తింటే అద్దరిపోతుంది. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి, ఏంటంటే అది ఉప్పు కారం కానీ సరిపోయిందా లేదా చూసుకోండి. నేను మళ్ళీ ఒక స్పూన్నర నేను వెన్నేస్తున్నాండి. ఈ లాస్ట్లో కంపల్సరీగా వెన్న వేయాలి. వెన్న వేస్తే మీకు మంచి ఆ ఫ్లేవర్ ఉంటుంది, బటర్ ఫ్లేవరు మనకు తెలుస్తుంది అన్నమాట. ఒక్క 2 నిమిషాలు ఈ వేడికి అది కరిగిపోయి రైస్ కూడా మంచిగా మెరుస్తుందండి ఆయిల్ తోటి. చూసారా అది కరుగుతుంటే భలే స్మెల్ వస్తుంది. బటర్ ఏదైనా బటర్తో చేసింది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఆయిల్తో చేసిన దానికంటే ఏదైనా బటర్ తోటి రైస్ చేసుకుంటే అదిరిపోతుంది. ఒక్క 2 మినిట్స్ నేను ఇలా మూత పెడతానండి. ఈ ఫ్లేవర్ అంతా కూడా దీన్ని పట్టుకుంటుంది రైస్కి. ఒక 2 మినిట్స్ పెట్టేసి ఇలా పెట్టేస్తా. ఓకే, 2 మినిట్స్ తర్వాత చూద్దాం. 2 నిమిషాలు అయిందండి, మనం మూత పెట్టి చూద్దాము. వెన్నంతా కరిగి మంచిగా అన్నానికి పట్టింది, చాలా బాగా అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేస్తాను నేను. రైస్ రెడీ. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొంచెం పులుపు రావాలి మనకి రైస్, అందుకని ఒక్క నిమ్మకాయ తీసుకున్నాండి. చూడండి ఎంత రసము, సరిపోతుంది. లైట్గా పులుపు ఉంటుందండి, ఎక్కువ ఉండదు. ఇప్పుడు అంతా కలిపేసుకొని ఇప్పుడు ప్లేటింగ్ చేసుకోవాలి. తర్వాత తినడమే. అద్దరిపోయే తవ్వ పొలం. ఓకే అండి, నేను ఇప్పుడు ప్లేట్లోకి మారుస్తాను. ఇప్పుడు ఈ ప్లేట్లోకి పెట్టుకుందామండి రైస్ని. అసలు ఎంత బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఇలా వడ్డించుకొని తిన్నారంటే అమోఘం, అద్భుతం. అస్సలు అంటే ఎక్కువ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇది బాగా తింటారండి. ఓకే, ఇప్పుడు వీటికి మనం సలాడ్ పెట్టుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా మంచిగా పెట్టుకొని తింటే అద్దరిపోతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకొని చూడండి. ఇలా దీన్ని మనం పెరుగు రాయితో తినొచ్చు. ఇది చిన్న కప్పులు వేసి పెడతాను నేను. చూడండి, పెరుగులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం సాల్ట్, తర్వాత కొత్తిమీర వేసి పెట్టాను. ఇది రాయిత. ఇప్పుడు దీంతో మనం ఇది
కలుపుకొనైనా తినొచ్చు, లేకపోతే ఊరికేనైనా తినొచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూసి చెప్తాను ఎలా ఉందో టేస్ట్. చాలా బాగుందండి, అసలు ఏమీ తక్కువ లేదు, అంత బాగుంది, బాగా కుదిరింది. నేను అనుకున్నాను రైస్ తక్కువ పడ్డాయేమో, కూరగాయలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నా, కానీ సరిగ్గా సరిపోయిందండి. అసలు అన్నీ బాగున్నాయి, ఇంకా వేసుకోవాల్సింది ఏది లేదు. మీరు ఇలా చేసుకొని చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మీ ఇంట్లో పిల్లలందరూ మళ్ళీ చేయి మమ్మీ అంటారు, అంత బాగుందండి. మరి మా తవా పులావ్ నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరి ఇంకో వంటలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.